హాయ్ హలో సర్ఫేస్ డెప్త్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆ బౌలర్ కొట్టుకొచ్చి ఉంది, దాని పక్క పొంటి ఉన్న మట్టిని గమనించండి. పైన మట్టి ఉంది, మట్టిలో ఈ గ్రనైట్ బౌల్డర్స్ అనేది చిక్కుకొని ఉన్నాయి. అంటే ఎరోజియన్ ప్రొసీజర్ వల్ల గ్రావిటీ, యాక్షన్ ఆఫ్ వాటర్, విండ్, ఈ భూమి పుట్టిన కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం వర్షాలు పడ్డప్పుడు పైన భాగంలో శిఖరాన హిల్ ఆఫ్ ద టాప్ మీద ఉన్న బౌల్డర్స్ ఉంటాయి కదా, వాటి కింద మట్టి అనేది కొట్టుకపోయినప్పుడు, ఎరోడ్ అయినప్పుడు, అంటే పీసీ వేయబడ్డప్పుడు వాటికి ఉన్న బలం కోల్పోయి స్థానభ్రంశం చెంది ఉచిక డిపాజిట్ అయితే తర్వాత లేయర్ బై లేయర్ వచ్చేసి ఈ బౌల్డర్స్ అనేవి దాన్ని చిక్కుకొని పోయినాయి. చూడండి, అయితే మనం ఇప్పుడు ఇట్లా మట్టి తవ్వినాం కాబట్టి ఇక్కడ జాయింట్స్ ఉన్నవి, ఇది బౌల్డరు, ఇది ఉందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ప్లేన్ ల్యాండ్లో అసలు ఇలాంటి అవుట్ క్రాప్స్ ఏం కనపడప్పుడు మరి ఎట్లా చూడాలి, ఆ సర్ఫేస్ డెప్త్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ మొర ఉంది అనేది మన దగ్గర ఉన్న రెసిస్టివిటీ మీటర్స్ సహాయం చేత రెసిస్టెన్స్ని కనుక్కున్నట్లయితే అక్కడ వెదరింగ్, హైలీ వెదర్ మెటీరియల్ ఉందా, ఎంత లోతులో ఉంది, ఎన్ని ఫీట్ల వరకు లేయర్ ఉంది, సాయిల్ ప్రొఫైల్ అనేది, ఎక్కడ గట్టి పదార్థం ఉంది, ఎక్కడ మామూలు మెత్తగా ఉంది, ఎక్కడ కూలిపోయే అవకాశం ఉంది, ఎక్కడ హార్డ్ రాక్ గ్రనైట్ ఉంది, అక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, ఆ ఫ్రాక్చర్స్లో వాటర్ ఉన్నాయా లేవా అనే విషయాలని మన రెసిస్టివిటీ ఆధారంగా అక్కడ ఉన్న పొజిషన్ ఆఫ్ సాయిల్ కంపోజిషన్ బట్టి మనం చెప్పొచ్చు.